హలో ఎవ్రీవన్, ఇవాళ మేము రాజమండ్రి నుంచి వాడపల్లి బయలుదేరాము. మార్నింగ్ 8కే స్టార్ట్ అయిపోయాము ఆటోలో. రాజమండ్రి టు వాడపల్లి వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. వాడపల్లి అంటే మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన చోటు. అండ్ ఈ వెళ్ళే దారంతా అప్పుడే వర్షం పడి నేల అంతా తడిసి చక్కటి పచ్చదనంతో ఎంతో మంచిగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ చెట్లన్నీ కూడా మనకి వెల్కమ్ చేస్తున్నాయా అన్నట్టు ఒక ఆర్చ్ లాగా కనిపిస్తున్నాయి. ఈ సిటీ లైఫ్స్, పొల్యూషన్ లైఫ్ స్టైల్, హర్రీ బర్రీ లైఫ్స్లో అసలు ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం అన్నదే మర్చిపోయాము. ఎప్పుడైనా సరే వీలున్నప్పుడు ఇలా నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ గ్రీనరీలో మనకి ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేము. అలా వెళ్తూ వెళ్తూ వాడపల్లి రీచ్ అయిపోయాము. ఇది వాడపల్లి టెంపుల్ బయట. అసలు ఈ వాడపల్లిని తిరుమల కోనసీమ తిరుమల అని అంటారు. 7 శనివారాలు వెంకన్న అని కూడా అంటారు. మన కోరిక తీరిన తర్వాత ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి 7 గుప్పెళ్ళు బియ్యం కానీ, 7 దోసెళ్లతో బియ్యం కానీ, 7 బస్తాలు బియ్యం కానీ మన స్తోమతకి తగ్గట్టు స్వామికి మనం సమర్పించుకోవచ్చు. అసలు వాడపల్లి స్థల పురాణం ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. కలియుగంలో పాపభారం ఎక్కువైపోయిందని నారద మహర్షి మిగతా మహర్షులందరితో కలిసి స్వామిని వేడుకున్నారు. పూర్వం ఈ వాడపల్లిని నౌకాపురము అని అనేవారు. ఆ నౌకాపురంలో చందన స్వరూపముతో వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాను, కలియుగంలో ఉన్న జనాలని అనుగ్రహిస్తాను అని స్వామి అభయం ఇచ్చారు. ఆ వాడపల్లిలో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడికి స్వప్నంలో కనిపించి గోదావరి తీరాన చందన వృక్షం రూపంలో వస్తాను అని స్వామి చెప్పారట. ఈ ఊరిలో జనాలందరినీ తీసుకుని గోదావరి తీరానికి ఆ బ్రాహ్మణుడు చేరాడు. స్వామి చెప్పినట్టే చందన వృక్షం కొట్టుకొని వచ్చింది గోదావరి తీరానికి. స్వామి చెప్పిన విధముగా గరుడు పక్షి వాలిన చోట చందన వృక్ష పేటిక లభించింది. స్వామి వచ్చారు అని నారద మహర్షి గ్రామస్తులకి చెప్పారు. ఎర్రచందన రూపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసారు. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న విగ్రహం ఎర్రచందనంతో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని స్వయంగా నారద మహర్షే ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రస్తుతం వాడపల్లి ఆలయం. ఇంతకుముందు ఇదే వాడపల్లి నౌకాపురము అని అనేవారు. ఇప్పుడు అది వాడపల్లి గ్రామంగా మారినది. ఇక్కడ బయట అంతా మార్కెట్స్, అక్కడ మీకు పూలు, తులసి మాలలు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ దేవస్థానం వారు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు భక్తులకి అని వివిధ కౌంటర్లు పెట్టి దానికి సుదర్శనం అని, నందకం అని అలా పేర్లు పెట్టారు. తిరుపతి ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా కోనసీమ తిరుమలగా మనకి వాడపల్లి అన్నది అభివృద్ధి చెందుతూ ఉంది. మీకు ఆన్లైన్లో కూడా అష్టోత్తర పూజకి, విశిష్ట దర్శనానికి టికెట్లు వస్తాయి. 50 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్లు, అష్టోత్తరము, కళ్యాణం టికెట్లు అన్నీ కూడా మీకు కౌంటర్స్లో ఉంటాయి. ఇదంతా ఆలయ ప్రాంగణం బయట. ఇది ఆలయానికి ఎంట్రన్స్. ఈ గోపురం అది చూస్తే లోపల శిల్పకళ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆనంద నిలయమైన ఇక్కడ ఈ వాడపల్లిలో మనం చూస్తున్నది అన్న రీతిలో ఉంది. భక్తులు కూడా ఎంతో భక్తి భావనతో గోవిందా గోవిందా అనే నామస్మరణతో స్వామిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు క్యూ లైన్లో నించుని ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు ఎక్కడికక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులకి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. ఇది లోపల ఆలయం లోపల ప్రాంగణము. ఇది ఆలయ ధ్వజస్తంభము. ఎక్కడ చూసినా తులసి మాలలతో భక్తులు గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఎంతో మనోహరంగా, ఆహ్లాదకరంగా, మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. భక్తులందరూ 7 ప్రదక్షిణాలు, 3 ప్రదక్షిణాలు అలా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అలాగే మనం క్యూ లైన్లో వెళ్ళాక ఆ దేవస్థానం వాళ్ళు కూడా గోవింద నామాలని మైకుల్లో పెట్టి భక్తులకి ఇంకా భక్తి భావన పెంచేటందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం బయటే ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇక్కడ మనం స్వయంగా తులసిమాలలు మనం స్వామికి సమర్పించుకోవచ్చు. ఈ విగ్రహం కూడా ఎంతో చక్కగా అందంగా ఉంది.
మనం స్వామిని పాదాల నుంచి శిరస్సు వరకు తనివి తీరా చూసుకోవచ్చు. లోపల గర్భగుడిలో స్వామిని కూడా మనం చక్కగా గర్భాలయంలోకి టికెట్ తీసుకున్నట్లయితే 50 రూపాయల టికెట్ కానీ 200 రూపాయలది కానీ స్వామి పాదాల నుండి శిరస్సు వరకు తనివి తీరా మనం స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు స్వామికి నిత్యాన్నదానంలో భాగంగా బియ్యం కానీ కూరగాయలు, పప్పు, వివిధ దినుసులు ఏమైనా సరే మీరు సమర్పించవచ్చు. అలాగే ఇక్కడ తులాభారం కూడా జరుగుతుంది. చిన్నపిల్లలకి అది తులాభారం ఇక్కడ వేస్తూ ఉంటారు. అంటే మీ పిల్లల వెయిట్ ఎంత ఉంటుందో అంత మీరు బెల్లం సమర్పించడం అన్నమాట. ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టు చుట్టూ కూడా చాలా విగ్రహాలని చెక్కి అందంగా పెట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు సరస్వతీదేవి, అమ్మవారు, అలాగా ఇక్కడ ముడుపులు కూడా కట్టారు ఈ చెట్టుకి. ఇక్కడ శివకేశవులు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నది ఇక్కడ నిరూపించడానికి అన్నట్టు కాశీ విశ్వేశ్వరుల అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది ధ్వజస్తంభంతో. కుడివైపు వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే, ఇటు ఎడమవైపు శివుని యొక్క ఆలయం ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏమిటి అంటే, ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడ వామనావతారము, పరశురామావతారం అలాగా దశావతారాలు కూడా ఇక్కడ చెక్కారు ఆలయం చుట్టూ. ఈ 2 ఆలయాల చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆలయంలో శిల్పకళ మాత్రం చాలా చక్కగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది అష్టోత్తరం పూజా మండపము. అష్టోత్తర పూజకి ఒక టికెట్కి కేవలం 2 అనుమతిస్తారు. ఇక్కడ ఉత్సవమూర్తులకి కళ్యాణము, అలాగే అష్టోత్తర పూజ వాళ్ళు చెప్పినటువంటి స్లాట్స్లో 9 to 10, 10 to 11 అలా స్లాట్స్లో అక్కడ నిత్య కళ్యాణము, నిత్య అష్టోత్తర పూజ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ అష్టోత్తర పూజ మండపానికి వెనకాలే మనకి స్వామివారి గర్భగుడి ఉంది. స్వామివారి విగ్రహాలు ఎర్రచందనంతో చేసిన విగ్రహాలు, స్వయంభూ విగ్రహాలు, శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎంతో చక్కగా ఉంటాయి. ఇక్కడ ఇలాగ హారతి అది ఇస్తున్నారు అష్టోత్తర పూజ అప్పుడు. ఇక్కడ అంతా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు పూర్తి చేసుకుని గర్భగుడి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు వెనకదారి నుంచి నిత్యాన్నదాన సత్రంలోకి ఎంటర్ అవ్వచ్చు. తిరుమల తిరుపతిలో మనకి వెంగమాంబ సత్రంలో ఏ విధంగా అయితే నిత్యాన్నదానం జరుగుతుందో, ఎక్కడా భక్తులు అలసిపోకుండా, ఇబ్బందులు పడకుండా షెడ్స్ వేస్తూ, ఫ్యాన్లు పెడుతూ, కూర్చోవడానికి సోఫాల్లాగా పెడుతూ, క్యూ లైన్ పెడుతూ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఆధ్వర్యంలోనే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందా అన్న రీతిలో తిరుమల తిరుపతికి ఏమాత్రం తీసిపోకుండా దేవుడు ఇక్కడ కూడా ఈ వాడపల్లి కోనసీమ తిరుమల అన్న మన వాడపల్లిలో కూడా అంతే చక్కగా నిత్యాన్నదానం భక్తులకి జరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి ఉత్తి ప్లేట్స్లో మనకి పెట్టడమే కాకుండా అరిటాకు వేసి ప్లేట్లో మీకు వడ్డిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్లేట్లో అరిటాకు పెట్టి మనకి పచ్చడి, అన్నము, పప్పు, కూర, సాంబారు, పెరుగు ఇలా అన్ని రకాలతో భక్తులకి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఫిల్టర్ వాటర్ ఇస్తారు. అంతేకాకుండా మనం తిన్న ప్లేట్స్ని నీట్గా డస్ట్బిన్లో వేసి మనమే క్లీన్ చేసి అక్కడ ఇస్తే మళ్ళీ వాళ్ళు సోప్ వాటర్తో క్లీన్ చేస్తున్నారు. నీట్నెస్ని కూడా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. ఎక్కడా కూడా భక్తులు ఇబ్బంది పడటం లేదు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం బయట గోపురానికి ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి. ఇది ఆలయ గోపురము. ఇది వాడపల్లి దర్శనము. వాడపల్లి నుంచి దగ్గరలోనే సిద్ధాంతం అన్న ఊరిలో ఈ నాగదేవత ఆలయం ఉంది. ఇది కూడా తప్పకుండా దర్శనం చేసుకోగలరు.